దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆదరించి వాక్యమైన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు అని పరిశుద్ధ నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారు కదండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆత్మీయతలు, మీరు ఆదరించబడ్డారని, మేము స్వస్థ పొందుకున్నామని, చాలాసార్లు మేము చాలా దీనస్థితిలో ఉన్నాం, ఆ దేవుడు మాతో మాట్లాడాడని ఎంతోమంది మీ యొక్క అనుభవాలు మాకు తెలియచేయడం ద్వారా మీ ఎంతో ప్రోత్సహించబడుతున్నాం, అనుభవాలు తెలియజేస్తున్నా, ఆదరించబడుతున్నా మీ అందరికీ కూడా ప్రభునామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనందరం కూడా కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మన మనసులను, మీ ఆలోచనలు మీ స్వాధీనం ఉంచుకుందాం. ఆ దేవుని యొక్క వాక్యం వైపు మన కనునెత్తి చూద్దాం. ఈ ఉదయకాలం ప్రభు మనందరితో కూడా మాట్లాడి మనల్ని తృప్తిపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి నేను నీ పక్షం నిలబడుతున్నా, నన్ను వాడుకోండి. నీ దాసుని నా చుట్టూ కంచి నీ వాక్యాన్ని మా కొరకు దీవించండి. ఈ వాక్యంలో గల నీ చిత్తాన్ని అర్థం చేసుకునే కృప మీరు మా అందరికీ అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యానికి కానీ మీ సేవకు నాకే కానీ వింటున్న నీ ప్రజలకే విరోధంగా పనిచేస్తున్న ప్రతి అంధకార వాయుమండల దురాత్మ శక్తుల సమూహాన్ని యేసు నామంలో బంధిస్తున్నాను. మా అందరితో మాట్లాడి తృప్తిపరచమని యేసు నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. సరే, కొన్ని నిమిషాలు నేను వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత కొద్ది వారాల క్రితం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటంటే సాతాను యొక్క ఆయుధాలు. క్రైస్తవ జీవితాన్ని పాడు చేయడానికి, ఆత్మీయులని పతనం చేయడానికి, దేవుని నుంచి దూరం చేయడానికి క్రైస్తవ వ్యక్తుల మీద, క్రైస్తవ సంఘాల మీద, క్రైస్తవ కుటుంబాల మీద సాతాను గాడు ఏ ఆయుధాలను ఉపయోగిస్తున్నాడు, వాడు ఎలా మన జీవితాన్ని పతనం చేస్తున్నాడు, ఎలాగన పరలోక మార్గంలో వాడి ఆటంకాలు కలిగిస్తున్నాడని ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో అంశం భాగంగానే ఇంకొక కొన్ని ఆయుధాలు, వాడు ఎలా మనల్ని పాడు చేయాలని చూస్తున్నాడు, సంఘాల పట్ల వాడి యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, ఏ ఆయుధాల ద్వారా ఈ రోజున క్రైస్తవులు లేదా సంఘాలు, కుటుంబాలు కూలిపోతున్నాయి అన్న అంశాన్ని మనం ధ్యానించుకుందాము. హల్లెలూయా. ఇదేం పాస్టర్ గారు దేవుని గురించి చెప్పమంటే సైతాను ఆయుధాల గురించి చెప్పాలి అని చెప్తున్నారు అని చెప్పేసి అంటే మీకు ఏమైనా అనుమానం రావచ్చు. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. శత్రువుని గెలవాలి అంటే శత్రువు గురించి మనం తెలుసుకోవాలి. వాడి ఆయుధాలు, వాడి యొక్క బలాలు, బలహీనతలు అవన్నీ కూడా మనకి ఎప్పుడైతే తెలుస్తాయో శత్రువు మనం ఖచ్చితంగా గెలవగలం. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. యుద్ధంలో మనం వెళ్ళాలి అంటే మనం బలం ఎంత ప్రాముఖ్యమో వాడి బలాలు, బలహీనతతో కూడా మనం చాలా ఎరిగి ఉన్నప్పుడే వాడిని సరైన రీతిలో మనం దెబ్బ కొట్టగలం. ఉదాహరణకి పూర్వకాలంలో రాజులు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు చదరంగం ఆడుకునేవాళ్ళు, చెస్ ఆడుకునేవాళ్ళు. ఎందుకంటే వాడు వచ్చినప్పుడు నేను ఇటు వెళ్ళాలి, ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటా వాళ్ళు తెలిసినప్పుడే వాళ్ళు యుద్ధంలో విజయాన్ని పొందుకోగలుగుతారు. అలాగే క్రైస్తవ జీవితం అంటే దేవునిని ఆరాధించడం లేదా క్రైస్తవులకు బ్రతకడం ఇది మంచిదే, కానీ దీనికన్నా మన శత్రువు గురించి ఎరిగి ఉండడం కూడా మనకి ప్రాముఖ్యమే. ఎందుకంటే ఎఫెసీ పత్రికలో సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి, దుష్టుడైన అపవాదిని మీరు ఎదిరించండి అని దేవుడు ఎన్నోసార్లు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి, వాడి విరోధిగాడు వస్తున్నాడు, ఎవరిని మింగుదామని చూస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కూడా వాక్యంలో రాబడింది. అందుకే మన శత్రువు గురించి తెలుసుకోవడం, వాడి ఆయుధాల గురించి తెలుసుకోవడం అది మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే ఈ రోజున కొన్ని ఆయుధాలు వాడు ఎలాగ ఉపయోగిస్తున్నాడు, సంఘాలు ఎలాంటి ప్రభావం అవుతున్నాయి అన్న విషయాన్ని ఈ వాక్యం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఈ రోజున ఏ ఆయుధాన్ని ఉపయోగించి సాతాను గాడు ఈ రోజున కుటుంబాలని, సంఘాలని పాడు చేస్తున్నాడంటే ఐక్యతని వాడు పాడు చేస్తున్నాడు. మొదటిగా 133వ కీర్తన ఆ వచనం చదివినట్లయితే, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే ఐక్యంగా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు అక్కడ మేలు ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, పరలోకపు సన్నిధి అక్కడ ఉంటుంది. అంత మాత్రమే కాదు, అదే 133వ కీర్తన చివరి వచనంలో ఆశీర్వాదము, శాశ్వత జీవం అక్కడ ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడైతే ఐక్యంగా ఉంటారో, ఎక్కడైతే కలిసి ఉంటారో, ఎక్కడైతే సమాధానము, సహోదర ప్రేమ కలిగి ఉంటారో అక్కడ ఆశీర్వాదము, శాశ్వతమైన జీవాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అంటే ఐక్యంగా కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు, ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏక మనసు కలిగి ఉన్న కుటుంబంలో భార్యాభర్తల మధ్యన సమాధానం ఉంటుంది, సంఘంలో ఐక్యత ఉంటుంది, సంఘంలో అభివృద్ధి ఉంటుంది, క్రైస్తవ సమాజం వ్యాప్తి చెందుతుంది. కానీ ఈ ఐక్యతని పాడు చేసినప్పుడు ఏం కలుగుతుందో తెలుసా? మేలుండదు, ఆశీర్వాదం ఉండదు, శాశ్వత జీవం ఉండదు, దీవెన ఉండదు, సమాధానం ఏది ఉండదు. అందుకనే వాడి రోజున సంఘాల మీద, కుటుంబాల మీద వాడే ఆయుధం ఏమై ఉన్నదంటే ఐక్యతను వాడు పాడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వాడు ఐక్యతని పాడు చేసినప్పుడే నిన్ను నన్ను వాడు గెలవగలుగుతాడు. ఐక్యతను పాడు చేసినప్పుడే సంఘాల్లోకి, కుటుంబాల్లోనికి వాడు రాగలుగుతాడు. ఎందుకో తెలుసా? ఐక్యతని పాడు చేయడం వెనుక వాడి ఉద్దేశం ఏంటంటే నిన్ను ఒంటరి జీవితంలోకి తీసుకువెళ్ళాలి. ఉదాహరణకి రోజున చాలామంది ఆత్మహత్యలు చేసుకుని నరకానికి వెళ్ళిపోతున్నారు. సాతానుగాడు
ఆత్మహత్య ప్రేరేపిత ఆత్మని అనేక మందికి కలిగిస్తూ ఉన్నాడు. ఈ రోజున యవనస్తులు కానీ, సహోదరులు కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? దానికి కారణం ఏంటో తెలుసా? ఒంటరిగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళతో షేర్ చేసుకునే వాళ్ళు, వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు, వాళ్ళ భావాలను పంచుకునే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ఒకే ఆలోచన, నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు లేరు, నేను ఓడిపోయిన వాడిని, నాకెవ్వరు లేరు, ఇంకా నేను బతకడం అనవసరం అని వాళ్ళు చచ్చిపోతున్నారు. ఐక్యతను పాడు చేయడం అంటే దాని వెనక ఉద్దేశం ఏం తెలుసా? నేను ఒంటరిని చేయాలి. ఎందుకంటే నీతో నీ భర్త ఉన్నట్లయితే నువ్వు చచ్చిపో, నీతో నీ అమ్మా నాన్నలు ఉన్నట్లయితే నువ్వు చచ్చిపో, నీకు సంఘంలో సమాధానం బాగున్నట్లయితే నువ్వు చచ్చిపో. కానీ నువ్వు చచ్చిపోవాలి, దేవునికి దూరం అవ్వాలి, సంఘానికి దూరం అవ్వాలి, ఆత్మీయ జీవితం పతనం అవ్వాలి. ఎప్పుడు తెలుసా? ఐక్యతను పాడు చేసినప్పుడే. నిన్ను ఒంటరిగా తీసుకువెళ్తాడు, నేను చంపేయడానికి వాడు ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ రోజున సంఘాల్లోనే కానీ, కుటుంబాల్లో కానీ ఒకరిని ఒకరు ద్వేషించుకోవడానికి కారణం ఏంటండి? ఈ రోజున ప్రేమ కరువు అయిపోవడానికి కారణమే. సంఘాల్లో ఒక సహోదరుడి గురించి ఇంకొక సహోదరుడు, ఒక సేవకుడి గురించి ఇంకొక సేవకుడు, ఒక సంఘం గురించి ఇంకో సంఘం. ఈ రోజున కలిసి ప్రార్థించలేకపోతున్నాం, కలిసి మనం సువార్తను ప్రకటించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? ఐక్యత లేదు. సంఘాల మధ్యన ఐక్యత, ఒకే సంఘంలో మధ్యన ఐక్యత, కుటుంబాల మధ్యన ఐక్యత, భార్య భర్తల మధ్యన ఐక్యత. దాని అర్థం ఏం తెలుసా? దేవుని ఆశీర్వాదం మనం పొందకూడదు, దేవుని దీవెన మనం పొందకూడదు. ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉంటుంది అని దేవుడు చెప్పాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో భూలోకంలో ఇద్దరు ఏకీవించి అడిగితే పరలోకం నుంచి ఏది అడిగినా కానీ ఆ దేవుడు ఇస్తానని చెప్పాడు. ఎంతమంది అండి? ఇద్దరు ఏకీవించి అడిగితే చాలు. దాని అర్థం ఏంటి తెలుసా? ఈరోజు నీకు చాలా అవసరాలు ఉన్నాయి, ఆర్థికంగా కుమిలిపోతున్నావు, నీ వ్యాపారమే కానీ, నీ కుటుంబమే కానీ, నీ చదివే కానీ, నీ ఉద్యోగమే, ఏ పనైనా కానీ చాలా చితికిపోయి ఉన్నావు. అయితే నీవు నీ భార్య భర్త ఇద్దరు కలిసి ఏకీపించి చేయి పట్టుకుని ప్రార్థన చేస్తే ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. ఎన్నో రోజులుగా సేవ చేస్తున్నావు, సేవలో ఫలవంతంగా అనిపించట్లా, ఒక్క ఆత్మ రక్షించబట్ల, ప్రయాసపడుతున్నావు, ఫలితం రావట్లా. పాస్టర్ గారు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే అద్భుతం అక్కడ జరుగుతుంది. సంఘాల మధ్యన గొడవలు రేగిపోతున్నాయి. ఒక ప్రాంతంలో సంఘాలు పాడు చేసేవాళ్ళు, సంఘానికి విరోధంగా లేచి వాళ్ళు ఎంతోమంది బయలుదేరుతూ ఉన్నారు. ఒక సేవకుడు ఇంకొక సేవకుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేయగలిగితే సంఘాలకి వ్యతిరేకంగా లేచిన దురాత్మ శక్తుల చేతిలోంచి సంఘాన్ని దేవుడు విడిపిస్తాడు. నేను చెప్పనా, ఇంత ఆశీర్వాదం ఉంది కాబట్టే సంఘంలో ఒక సహోదరుడు ఇంకొక సహోదరుడు, ఒక సహోదరి ఇంకొక సహోదరి వారి అవసరాల నిమిత్తమై ఇద్దరు కలిసి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకపు ఆశీర్వాదం సంఘంలో ఉంటుంది, పరలోకపు దీవెన సంఘంలో ఉంటుంది, దేవుని స్వస్థత సంఘంలో ఉంటుంది. ఇంత ఆశీర్వాదకరమైన ఐక్యతను కలిసి ఉన్నప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో ఉన్నాయి. కాబట్టి ఈ ఐక్యతను పాడు చేయడానికి సాతాను గాడు ప్లాన్ వేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఉదాహరణకి భార్య భర్తల మధ్యన చిన్న గొడవ వచ్చింది, ఏదో చిన్న అసమాధానం వచ్చింది, కూర వండలేదనో, లేదా లైట్ వేయలేదనో, లేకపోతే పొద్దున్నే లేవలేదనో, టీ ఇవ్వలేదనో, కాఫీ ఇవ్వలేదనో, గుడ్ మార్నింగ్ చెప్పలేదనో, ఏదో ఒక చిన్న కారణం వచ్చింది. ఆ చిన్న కారణంతో భార్య భర్తలు దూరం అయిపోతారు, వాళ్ళ మనసులు దూరం అయిపోతాయి. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని, మేము కలిసే ఉంటున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. ఒకే ఇంట్లో ఉండడం కలిసి ఉండడం కాదు, 4 గోడల మధ్యలో ఉండడం కలిసి ఉండడం కాదు. మనసులు కలవాలి, వ్యక్తిత్వాలు కలవాలి, అతని ఆలోచన నీ ఆలోచన ఒకటై ఉండాలి. కానీ ఈరోజున చాలా కుటుంబాలు ఎందుకు దీవించబడట్లేదో తెలుసా? ఎందుకు ఆశీర్వదించబడట్లేదో తెలుసా? క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ భార్య భర్తల మధ్యన ఈరోజున ఐక్యత లేదు, సమాధానం లేదు. సమాజం కొరకు కలిసి ఉంటున్నారంతే, అమ్మా నాన్నల కొరకు కలిసి ఉంటున్నారంతే, వేరే వాళ్ళు ఎవరైనా అనుకుంటారేమని కలిసి ఉన్నారంతే. కొందరైతే ఉద్యోగాల కోసం కూడా కలిసి ఉండేవాళ్ళు ఉన్నారు, డబ్బుల కోసం కలిసి ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ నేను చెప్పిన ఆశీర్వాదకరంగా ఉండవలసిన ఈరోజున చాలా క్రైస్తవ కుటుంబాల ఆశీర్వాదం లేదు, సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు 4 గోడల మధ్యన ఉంటున్నాం కదా అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ హృదయాలు కలవడం లేదు, వాళ్ళ మనసులు కలవడం లేదు. ఇది కారణం ఏంటంటే సాతాను గాడు వారి మధ్యలో ఐక్యతను పాడు చేశాడు. అబద్ధాలు చెప్పో లేకపోతే లేనిపోని మాటలు సృష్టించి కలిసి ఉండాల్సిన భార్య భర్తల మధ్యన ఈ రోజున అనుమానాలు రేకెత్తించి ఐక్యతని పాడు చేశాడు. అందుకని ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో సమాధానము కానీ, ఆశీర్వాదము కానీ, దేవుని యొక్క దీవెన అనుభవించలేకుండా పోతా ఉన్నారు. హల్లెలూయా. ఎంత విచిత్రమో చూడండి. భార్య భర్తల మధ్యన ఐక్యత సాతాను గాడు పాడు చేస్తే మళ్ళీ వీళ్ళు ఏమవుతారు? అమ్మా నాన్నల మధ్యన ఐక్యత, అత్త కోడల మధ్యన ఐక్యత, అమ్మ ఇంకా ఇతరుల మధ్యన ఐక్యతను కూడా పాడు చేస్తున్నారు. కారణం ఏంటంటే ఎవ్వడు కూడా కలిసి ఉండాలన్నది సాతాను గాడి యొక్క ఇష్టం ఉండదాడికి. కాబట్టి ఈ రోజున ఐక్యతను పాడు చేస్తా ఉన్నాడు. అందుకని ఈ రోజున కలిసి ఉండాల్సిన కుటుంబం
కలిసి లేదు. కలిసి ప్రార్థించాల్సిన సంఘం కలిసి ప్రార్థన చేయడం లేదు. ఐక్యత గురించి మాట్లాడే సేవకుడు ఐక్యంగా ఉండడం లేదు. సహోదరుని పిలుచుకునే సేవకులు సహోదర భావం లేదు. ఐక్యతను ప్రకటించే సేవకుల మధ్యన కూడా ఈ రోజున ఐక్యత లేకుండా పోయిందండి. కారణం ఏంటంటే నీ సంఘాన్ని వాడు దోచేసుకుంటున్నాడని ఇంకొక సేవకుడికి పడదు. పైకి ప్రైజ్లాడు చెప్తాం కానీ లోపల ఇది కదలదు. ఒక సంఘం కూలిపోతే, ఒక సంఘానికి ఎవడన్నా విరోధంగా మాట్లాడితే ఇంకొక సేవకుడు సంకలు కొట్టుకుని ఆనందించే రోజులు ఉన్నాయి. అది ఏ ఆత్మో తెలుసా? సాతానుగాడి ఆత్మ. అలా చేసేది ఎవరు తెలుసా? సాతానుగాడి పని. అదే ఇద్దరు సేవకులు గనక కలిసి మనం కట్టేది దేవుని రాజ్యం, చేసే పని దేవుని పని, నా రాజ్యం కాదు, నా పని కాదు, నాకు లాభం కాదు అని ఐక్యంగా సేవ చేసినప్పుడు, ఐక్యంగా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఎవ్వరూ కూడా సంఘం మీదకి, సంఘం జోలికి రావడానికి అవకాశం లేదు. కానీ ఈ రోజున చిన్నోడు మొదలుకొని పెద్దోడు మొదలుకొని, ఆడోడు మొదలుకొని పిల్లలు మొదలుకొని ఎవరు చూసినా కానీ సంఘాన్ని పాడు చేస్తా, సంఘాన్ని పాడు చేస్తా, సంఘాన్ని పాడు చేస్తా అని చిటికలు వేస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఐక్యత లేదు మనకి. మన పక్షంగా నిలబడేవాడు ఇంకొక లేడు. ఎందుకో తెలుసా? ఈ రోజున సంఘాల ఐక్యత కనిపించట్లేదు. అదే సాతానుగాడి ఆయుధం అయిపోయింది. దేని బిడ్డ ఈ రోజున జ్ఞాపకం చేసుకో. లేనిపోని అబద్ధాలు వాడు సృష్టిస్తున్నాడు, లేనిపోని మాటలు వాడు సృష్టిస్తూ ఉన్నాడు, వ్యక్తులు వాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, లేనిపోని భ్రమలు కలిగిస్తూ ఉన్నాడు. దేనికి లొంగిపోవద్దు, ఐక్యతను పాడు చేయడానికి ప్రయత్నం చేసుకోవద్దు. నీ అంతటి నువ్వుగా ఎఫెసీ పత్రిక 4:1 రాయబడి ఉన్నది, ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండండి. ఐక్యతను కాపాడుకోవాలి. దూరం చేసుకోవడం పెద్ద విషయం కాదు, వెళ్ళిపోవడం పెద్ద విషయం కాదు. కానీ సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరు సహించుకోండి, ఒకరినొకరు ఐక్యత కలిగి ఉండండి. ఐక్యంగా కలిసి ఇద్దరు ప్రార్థన చేస్తే పరలోక సన్నిధి మీరు పొందుకోగలుగుతారు. ప్రియ భార్య భర్తలారా, ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్పిన ఇన్ని రోజులు కూడా ఈ విషయం అర్థం కాక దూరంగా వెళ్ళిపోయి భార్య భర్తల జీవితాన్ని నాశనం చేసుకోలేదు. కలిసి ఉండాల్సిన ఆనందాన్ని అనుభవించాల్సిన మీరు దూరం చేసుకోలేదు. ఈ రోజైనా కానీ దేవా మీ ఇద్దరం ఈ రోజున ఏకమవుతున్నాం. ఇన్ని రోజులు కూడా మా ఇద్దరి మధ్యన సమాధానం పాడు చేసి ఎంత డబ్బులు వచ్చినా కానీ అనుభవించలేకపోతున్నాం. కలిసే ఉంటున్నాం కానీ దుఃఖం అనుభవిస్తున్నాం. ఎన్నోసార్లు చచ్చిపోవాలన్న బాధ కూడా నాకు అనిపించింది అని నీకు అనిపిస్తూ ఉంటే ఈ రోజున ఒక్కసారి నేను దేవా నాకు ఐక్యతను దయచేయండి, మా సంఘంలో ఐక్యతనివ్వండి, మేము కలిసి ప్రార్థన చేస్తాం. ఈ రోజున సంఘాల్లో కూడా ఎంతోమంది కలిసి వస్తారు, ఒకే సంఘంలో ఉంటాం, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తాం, ఒకే బైబిల్ని చదువుతాం, ఒకే ద్రాక్షరసం కూడా విడిచి తీసుకుంటాం. అయినా కానీ సంఘాలు ఒకరి మధ్యన ఒకరికి పడని పరిస్థితి. అందుకని చాలామంది స్వస్థత పొందుకోలేరు, చాలామంది దేవుని ద్వారా ఆశీర్వాదం పొందలేరు. ఎందుకంటే ఐక్యత లేకపోతే ఆశీర్వాదం కూడా లేదు నాన్న. కాబట్టి నీ సంఘంలో ఒకరితో ఒకరికి ఐక్యంగా ఉండడానికి ప్రయత్నించి, సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించి, ఎవరిని కూడా దూరం చేసుకోకుండా అందరితో సమాధానంగా ఉన్నప్పుడు కలిసి చేయి కలిసి ప్రార్థన చేసినప్పుడు పరలోకపు సన్నిధి అక్కడ ఉంటుంది, ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. హల్లెలూయా. దేవుని మేలు అక్కడ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచైనా కానీ ఐక్యతని పాడు చేస్తున్న ఆ సాతాను గాడిని ఏం చేయాలి? మనం కలిసి ఉన్నప్పుడే వాడిని ఎదిరించగలుగుతాము. హల్లెలూయా. కాబట్టి ఈ రోజునైనా కానీ భార్యాభర్తలు ఎదురారా, కుటుంబం కలిసి ప్రార్థనలు చేయండి, సంఘాల్లో కలిసి ప్రార్థన చేయండి, సేవకులు చేయి పట్టుకుందాం, సంఘాలతో కలిసి మనం ప్రభు రాజ్యాన్ని కడదాం. దేవుని రాజ్యం వచ్చును గాక. సంఘానికి విరోధంగా రూపించబడిన ఐక్యతను పాడు చేయడానికి రూపొందించబడిన ఆయుధమే కానీ ఆలోచన కానీ యేసు నామములో వర్ధిల్లడానికి వీల్లేదు. సంఘంలో అభివృద్ధి పరచబడును గాక, కుటుంబంలో ఐక్యంగా ఉండును గాక. విడిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రేరేపిత ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను. సంఘాల్లో ఉన్న ఐక్యత పాడు చేస్తున్న ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను. కుటుంబాలు కట్టబడును గాక, కుటుంబాలు బలపరచబడును గాక, సంఘాలు దీవించబడును గాక, ఐక్యంగా ఉండును గాక, సహోదర ప్రేమ కలుగును గాక. యేసు నామములో సంఘాలు కుటుంబాలు దీవించబడును గాక. ఆమేన్. రెండవదిగా ఆ సాతానుగాడు మన కుటుంబాల మీద ఉపయోగించే ఆయుధం ఏంటో తెలుసా? ఆటంకాలు కల్పించి ఓడిపోయేలా చేస్తారండి. ఏం చేస్తాడు? వినాశనాన్ని కల్పించాలి మన జీవితాల్లో. జాగ్రత్తగా గమనించి, సాతానుగాడి మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేవుని దూరంగా వెళ్ళిపోవాలి. మనం దేవునిని ఆరాధించడానికి వెళ్ళలేదు, దేవుని మనం ద్వేషించాలి. హల్లెలూయా. ఆ ఉద్దేశం కోసం సాతానుగాడు రెండవదిగా మన జీవితాల్లో ఓటమి కలిగించి వినాశనాన్ని కలిగిస్తాడు. ఉదాహరణకి యోబు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే యోబు పరిచయ వాక్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. యథార్థవంతుడు, నీతిమంతుడు, ఆ దేశంలో అంతటి వాడు ఎవరో కూడా లేరు. ఆ తర్వాత ఎన్నో ఒంటిలు కలిగి ఉన్నాడు, పిల్లల్ని కలిగి ఉన్నాడు, కుటుంబాన్ని కలిగి ఉన్నాడు, ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాడు. చాలా ఉన్నతమైన వ్యక్తిగా యోబు పరిచయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఒకనొక రోజున సాతానుగాడు అలాగే యేసయ్య జరిగిన సంభాషణలో
నా భక్తుడైన యోబు గురించి ఆలోచన చేసావా అన్నప్పుడు ఒక మాట అంటాడు సాతాను గాడు. ఏమనంటే, ఊరికినే నిన్ను ఆలోచన చేస్తున్నాడా, ఊరికి నిన్ను ఆరాధన చేస్తున్నాడా, ఊరికే నేను భక్తి చేస్తున్నాడు, నువ్వు ఆశీర్వదించావు అందుకే అన్నాడు. ఒక్కసారి మొత్తి చూడు ఏమంటాడో, ఒక్కసారి నాశనం చేసి చూడు, ఒక్కసారి ఓడిపోయేలా చేసి చూడు ఏమంటాడో అని చెప్పేసి అన్నాడు. వెంటనే నా దేవుడు ఒక్క అనుమతి ఇచ్చాడు. ఒక్కసారి జాగ్రత్త గమనించండి. పిల్లలు చనిపోయారు, ఆస్తి కోల్పోయాడు, మంద కోల్పోయి సర్వం కూడా కోల్పోయేలా అయిపోయాడు. హల్లెలూయా. అయితే జాగ్రత్త గమనించినట్లయితే యోబు అంత వినాశనం అవడానికి గల కారణం ఏంటి, అంత నాశనం అవడానికి గల కారణం ఏంటి, అంత ఓడిపోవడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అంటే, ఎప్పుడైతే వినాశనాన్ని కలిగించి ఓడిపోయిన వ్యక్తిగా మనల్ని చేసి ఆ పని వదిలేయాలి, ఇంకా దేవుడిని వదిలేయాలి, ఏదైనా నష్టం కలిగించి ప్రార్థన చేయొద్దు, దేవుడు లేడు, దేవుడు ఉంటే ఎలా జరుగుతుందా అని అనిపించి దేవుడికి దూరంగా వెళ్ళిపోవాలి, దేవునిని ముఖం ఎదుటే దూషించి వెళ్ళిపోయేలా చేయాలి. ఇది సాతానుగాడి యొక్క ప్లాన్. హల్లెలూయా. అందుకే ఈ రోజున చాలాసార్లు మనకు అర్థం కాక మనం ఏమనుకుంటామంటే, చాలాసార్లు ఈ రోజున ప్రార్థనకి వెళ్ళాలనిపించట్లేదు, ప్రార్థనకి వెళ్తే నష్టం వచ్చేస్తుంది, ప్రార్థనకి వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఇలాగే జరుగుతుంది, ఏదైనా కీడు కల్పించి ఇంకెందుకులే ప్రార్థన అని చెప్పేసి అనుకుని చాలామంది ప్రార్థనకు దూరం అయిపోయే వాళ్ళు ఉన్నారు. నేను చెప్పనా, అలాంటి వాళ్ళు ఎవరో తెలుసా? సాతానుగాడికి లొంగిపోయిన వాళ్ళు, సాతానుగాడి చేసిన వలన వాళ్ళు పడిపోయిన వాళ్ళు. వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసా సాతానుగాడిది? నువ్వు ఆశీర్వాదం ఉన్న కొలది, ఆరోగ్యం ఉన్న కొలది, దేవుడు తప్ప ఎవరు లేరు, ఆయనే నిజమైన దేవుడు అని నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు. అలా ఆ తర్వాత వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నావు, ఇరుగు పొరుగు వారికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు. అందుకనే వాడు, ఓహో ఈ పని బాగుంది, దేవుడు ఆశీర్వదించాడు, అందుకే దేవుడా దేవుడా అంటున్నాడు. ఒక్కసారి వీడిని నాశనం చేస్తే కనుక దేవుడే అన్నోడు దేవుడు లేడంటాడు, ప్రార్థన చేయండి అన్న నోటి నుంచి ప్రార్థన చేయొద్దంటాడు అని అనిపించేలాగా ఒక్కసారి మన జీవితాల్లో నాశనాన్ని, ఓటమి, అంతాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. అది అర్థం కాక చాలామంది అటువంటి శ్రమలో, అటువంటి శోధనలో దేవుడు లేడాడు, ప్రార్థనకి వెళ్ళిన ఉపయోగం లేదు, పరిచర్య చేసిన ఉపయోగం లేదు, ఉపవాసన ఉపయోగం లేదు, దేవుడు ఉంటే మాకు ఈ కష్టాలు వస్తాయా అని ప్రార్థనకు రావాలనిపించట్లేదమ్మా, ఎలా అనిపించట్లేదు, వెళ్ళి నాకు ఉపయోగం లేదు అని దేవుణ్ణి సన్నిధి నుండి దూరం చేస్తాడు. అప్పుడు నేను సేవ చేయలేను, సేవలు ఆటంకాలు వస్తున్నాయి, నేను సేవ చేయలేను, ఉద్యోగంలో లేనిపోని నింద నా మీద పడింది, నేను ఉద్యోగం చేయలేను, నా ఆర్థిక జీవితం పతనమైపోయింది, నేను ఆత్మహత్య చేసుకుంటా అని ఈ రోజున ఆ పని వదిలేసేలా చేసి, దేవునికి దూరం అయ్యేలా చేసి, చివరికి దేవుణ్ణి ఏం చేయాలి? దూషించాలి. అదే సాతానుగాడి యొక్క ఆయుధమై ఉన్నది. హల్లెలూయా. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి తెలుసా? ఇంకను మనం ప్రభుని స్తుతించాలి, ఇంకను మనం ప్రభుని స్తుతించాలి, ఇంకను మనం ప్రభుని స్తుతించాలి. ఆ రోజున యోబు చెప్పాడు, నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను, యెహోవా నామము స్తుతించేవాడును గాక అని ఎప్పుడైతే చెప్పాడో సాతానుగాడికి సిగ్గు కలిగింది, సాతానుగాడికి సిగ్గు కలిగింది. అర్థం కావట్లా, ఇదేంటి ఇంత నాశనం చేసినా, పిల్లలు చచ్చిపోయినా, ఆస్తి కోల్పోయినా, శరీరం అంతా పాడైపోయినా ఇంకా దేవుడు అంటాడేంటి అని ఆడికి అర్థం కాల. హల్లెలూయా. నేను చెప్పను, ఎప్పుడైతే అలా అన్నాడో అంతటితో శోధన అయిపోలేదండి. మరలా 2వ అధ్యాయం 4వ వచనంలోకి వచ్చేసరికి, ఓహో ఇంత మాత్రానికైనా, ఇంకొకసారి నొక్కి చూడు, ఏంటండి ఆస్తి కోల్పోయినా, పిల్లలు కోల్పోయినా సరిపోలేదంట, ఇంకొకసారి మొత్తు ఏది శరీరాన్ని, అప్పుడు నేను దూషించేస్తాడు అని చెప్పేస్తాను. అప్పుడు దేవుడు పర్మిషన్ ఇవ్వడం ద్వారా అప్పుడు శరీరం అంతా కూడా కురుపులు, శరీరం అంతా కూడా పాడైపోయింది. అయినా కానీ దేవుని అతడు ఆరాధించడం మాత్రం మానలా, దేవుణ్ణి స్తుతించడం మాత్రం మానలా. అయితే ఒక్కటి జ్ఞాపకం చేసుకో, యోబు యొక్క ఇన్ని శ్రమల వెనుక, ఈ శోధనల వెనుక, ఈ నష్టం వెనుక ఎవడి హస్తం ఉందో తెలుసా? సాతానుగాడి హస్తం ఉంది. ఎందుకంటే ఆ శోధనను దేవుని దూరంగా వెళ్ళిపోవాలి, దేవుని దూషించి నువ్వు చచ్చిపోవాలి అన్నది సాతానుగాడి యొక్క ఉద్దేశం. కానీ ఏవైతే దేవుణ్ణి స్తుతించడం మాత్రం మానలేదు. ఒకనొక సమయం 2వ అధ్యాయం 9వ వచనంలో, ఇంకా దేవుణ్ణి వదలకుండా ఉంటావా, ఇంకా నీ బతికెందుకయ్యా, దేవుణ్ణి దూషించి నీవు చచ్చిపో. మామూలుగా చావద్దు, ఎలా చావాలండి? దేవుణ్ణి దూషించి చచ్చిపోవాలంట. దేవుని దూషించండి, దేవుడు ఉంటే జరిగిద్దా, దేవుడు ఉంటే ఉంటుందా, దేవుడిని నాకు ఇలా జరిగిద్దా అని దేవుని దూషించి చచ్చిపోవాలంట. అది సాతానుగాడి ప్లాన్. నీ దేవుని మీద ఈ రోజున జ్ఞాపకం చేసుకో, అటువంటి రీతిలో నువ్వు కూడా ఒకవేళ ఓడిపోయావా, నష్టపోయావా, కీడు కలిగిందా, నువ్వు చేస్తున్న పని మధ్యలోనే ఆగిపోయిందా, పరిచర్యకి ఆటంకాలు కలుగుతా ఉన్నాయా, దాని అర్థం దేవుడు నీతో లేడని కాదు, దాని అర్థం నీ ప్రార్థన దేవుడు వినడం లేదని కాదు, దాని అర్థం దేవుడు నిన్ను చూడట్లేదని కాదు. కానీ సాతానుగాడు నీ మీద పని చేస్తున్నాడు, వాడు నీ జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు, నీ సేవను వదిలేయాలా చేస్తున్నాడు. నీ దర్శనాన్ని మర్చిపోవాలి, నీ పిలుపుని మర్చిపోవాలి, నీకున్న వరాల్ని కూడా మర్చిపోయి, దేవుడు లేడు, నేను సేవ చేయలేను,
నా కుటుంబంలో ముందుకు వెళ్ళలేను, ఇంత నష్టం నాకు వచ్చింది, ఇంత రోగం నాకు వచ్చింది, దేవుడు లేడు అని చెప్పి నువ్వు దేవునికి దూరంగా వెళ్ళాలన్నది సాతాను ప్లాన్. అయితే ఈ రోజున నీ ఆయుధం ఏంటో తెలుసా? దేవుని స్తుతించు, దేవుని స్తుతించు, దేవుని స్తుతించు. ఎక్కడ ఉన్నా కానీ దేవుని స్తుతించు, ఏమైపోయినా కానీ దేవుని స్తుతించు, ఎంత విరోధం వచ్చినా దేవుని స్తుతించు, ఎంత కోల్పోయినా కానీ దేవుని స్తుతించు. రెండింతల ఆశీర్వాదాన్ని నీవు నేను మనం పొందుకోగలుగుతాము. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే యోబు ఎంత జరిగిన దేవుని స్తుతించి, ఎంత జరిగిన దేవుని స్తుతించేసరికి సాతాను గాడికి ఏమైందండి? సిగ్గు, అవమానం కలిగింది. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీవు కూడా పతనం అయిపోతున్నావు, చేసే ప్రతి పని ఆటంకం అయిపోతుంటే ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో. ఈ లోకము శూన్యం, నా భవిష్య జీవితం పరలోకంలో ఉంది, అక్కడికి నేను వెళ్తాను. ఈ లోకం ఎంత సంపాదించుకున్నా నాకు ఉరిగేది ఏమీ లేదని ధైర్యం తెచ్చుకో, ప్రోత్సహించుకోండి. అపొస్తలుడైన పౌలు ఒక మాట అంట, కరువైనా కానీ, ఖడ్గమే కానీ, హింస అయినా కానీ, ఉపద్రవమైన ఏది కూడా నీ ప్రేమ నుంచి నన్ను దూరపరచలేదు అన్నాడు. ఆ తీర్మానంతో బ్రతుకుదాం. మనం ఓటమిని కలిగించి సర్వనాశనాన్ని చేయని, దర్శనాన్ని పాడు చేయని, సేవను కృంగదీని. ఏదేమైనా యేసయ్య నిన్నే స్తుతిస్తాను, ఏమైనా నేను నిన్నే స్తుతిస్తున్నాను, నేను ఎక్కడ ఉన్నా నిన్నే స్తుతిస్తానని నువ్వు చెప్పినప్పుడు రెండింతల ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు, కోల్పోయిన దాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించే. రెండవదిగా, ఓటమి వచ్చింది, దేవుడు లేడు, రాంగ్ వచ్చింది, దేవుడు లేడు, ఆయనటి ఇలా జరుగుతుందా? అధర్యంలోకి వెళ్ళదు. ఒక్కసారి దేవాన్ని నేను నమ్ముకున్నాను, కరువు వచ్చినా ఖడ్గం వచ్చినా నేను వెనక అడుగు వేయను, నీకోసం నేను పడతాను, నీకోసం నేను సహిస్తాను అని నిలబడతాను. మరొకసారి జ్ఞాపకం చేసుకుని నేను పెట్టాడు, ఐక్యతను కాపాడుకో. నువ్వు కలిసి ఉన్నప్పుడు ఎవరు నీ మీదకి రాలేడు. భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసినా ఎవరు నీ మీదకి రాలేడు. సంగమా, నీ సేవకునితో సహకరించు. సంగమా, నీ సేవకునితో నువ్వు సహకరించు. సేవకుడా, నీ సంఘ పిల్లలతో సహకరించు. వారి బాధల్లో కలిసి ప్రార్థన చేయి, వారి అవమానాలతో తోడుగా ఉంది, వారి బలహీనతలో కలిసి ప్రార్థన చేయండి. దేవుడు మనం అడిగింది దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈ రోజునైనా కానీ వాడుంటే నాకెందుకు, వీడుంటే నాకెందుకు అని ఇండివిజువల్ లైఫ్, ఒంటరిగా ఉండే బ్రతుకు జీవించడానికి ఇష్టపడదు. ఒంటరిని చేసేది సాతానుగాడే, కుటుంబాలను పాడు చేసేది వాడే, సంబంధాలను విడగొట్టేది వాడే. ఒంటరిగా తీసుకెళ్ళిపోవాలి నిన్ను, సంఘంలోంచి ఒంటరిగా తీసుకెళ్ళిపోవాలి నిన్ను. ఈరోజు నా సంఘంలో చాలామంది నిలబడలేకపోతున్నారు. ఏదో చిన్న చిన్న గొడవలు, పాట ఇవ్వలేదని ఒకరు, పాస్గా తిట్టారని ఒకరు, కుర్చీ ఇవ్వలేదని ఒకరు, చిన్న చిన్న కారణాలతో సంఘంలో నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. దాని అర్థం ఏంటో చెప్పిన, సంఘంలో నుంచి నువ్వు దూరం అవుతున్నావు అంటే, పాస్టర్ గారికి సంబంధాలకి దూరం అవుతున్నావు అంటే సాతాను గాడికి దగ్గర అవుతున్నావు. నేను చెప్పిన, సంఘంలో ఉన్నంత వరకు సాతాను గాడు నేనేం చేయలేడు. సేవకునితో కలిసి ఉన్నంత వరకు, సంఘంలో సమాధానంగా ఉన్నంత వరకు ఏ సాతాను గాడు నిన్ను ఏ మాత్రం కూడా పాడు చేయలేడు. కానీ అందుకే వాడి ఉద్దేశం కూడా ఏంటి తెలుసా? నేను దూరంగా తీసుకెళ్ళిపోవాలి, ఎలాగోలా ఏదో ఒకటి చేసి పాస్టర్ గారి మీద అబద్ధాలు చెప్పు, లేదా నీ తోటి ఉన్నోడి మీద అబద్ధాలు చెప్పు. పాస్టర్ గారు మారిపోయారు ఈ మధ్యన, గృహదర్శనం సరిగ్గా చేయట్లేదు, వాళ్ళని ఒకలా చూస్తున్నారు, నన్ను ఒకలా చూస్తున్నారు అని అబద్ధాలు చెప్పి, లేకపోతే ఆడు నాతో మాట్లాడట్లేదు, ఆడు నాకు ప్రైజ్లో చెప్పలేదు, పాస్టర్ నాకు పాట ఒకటి ఆడికే పాట ఇచ్చారు, నా కుర్చీ ఒకటి ఆడికి కుర్చీ ఇచ్చారు, నాకు ప్రైజ్లో చెప్పకుండా ఆడికి ప్రైజ్లో చెప్పాడని ఏదో ఒక చిన్న చిన్న కారణాలు సృష్టించి ఎలాగోలా నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు కానీ ఆడు ఆడుకుంటాడు నీ జీవితాన్ని, అప్పుడు కానీ వాడు ఆడుకుంటాడు నీ జీవితాన్ని, భయంకరంగా ఆడుకుంటాడు. అదే ఈరోజైనా సమీపించిపోయింది లేదు, ఈరోజుకి నష్టపోయింది లేదు. ఒక్కసారి కలిసి ఉంటాను, సమాధానాన్ని కాపాడుకుంటాను, సహించుకుంటాను, ఓర్చుకుంటాను దేవా అని ఒక్కసారి తీర్మానం తీసుకుంటే ఐక్యతని దేవుడు కలిగిస్తాడు, ఆత్మబంధాన్ని దేవుడు కలిగిస్తాడు, సహోదర ప్రేమను దేవుడు కలిగిస్తాడు, క్షమాపణ దేవుడు కలిగిస్తాడు. తద్వారా సాతాను గాడి ఉద్దేశాలని మనం నెరవేరనివ్వకుండా దేవుని రాజ్యాన్ని మనం కట్టగలుగుతాము. హల్లెలూయా. అందుకే నేను మరొక్కసారి చేతులు జోడించి చెప్తున్నా, ఐక్యతను కాపాడుకో. భార్య భర్తలారా చిన్న చిన్న కారణాలతో దూరం అవ్వద్దు. సంఘ విశ్వాసులారా చిన్న చిన్న కారణాలతో సంఘాన్ని వదిలేసి ఆ సంఘానికి ఈ సంఘానికి, సేవకుని వదిలేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళినంత మాత్రాన నీకు దొరికేది ఏది కూడా లేదు. అది ఎలాంటిదో తెలుసా? మందలో ఉన్నంత వరకే నీకు క్షేమం. మంద దాటితే కంచి ఉండదు, అక్కడ కాపుతలు ఉండదు, అక్కడ గొర్రెలు కుక్కల బారిన పడాలి, తోడేలు బారిన పడాలి, మరలా ఇక్కడికి రావాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, సాతాను గడ ఆయుధాన్ని జ్ఞాపకం చేసుకొని, వాడిని మీద ఒకవేళ ఐక్యతను పాటు చేయడానికి తలుచుకుంటే, ఓటమిని కలిగిస్తుంటే, ఓ ఇది సాతాను గడి పని, నేను ఇలాగనే ఉండాలి, ఏబులాగా ఇలాగనే ఉండాలి అని జ్ఞాపకం చేసుకో.
ఆ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకో, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఏబులాగా శ్రమలో సహనాన్ని కలిగి ఉందాం, రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అటువంటి జ్ఞానయుక్తమైన భక్తి, జ్ఞానయుక్తమైన ఆలోచన మనందరికీ దేవుడు కలిగించి, దేవుడు తన నిత్యమైన ఆశీర్వాదం మన కుటుంబాల మీద, సంఘాల మీద నిలుచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ఈ వాక్యం విన్న మనందరం కూడా ఒకవేళ ఇప్పటికే చిన్న చిన్న కారణాలతో భార్యాభర్తలుగా విడిపోవాలని మనసు కలిగి ఉంటే, చిన్న చిన్న కారణాలకే సంఘం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే, అమ్మానాన్నలకు దూరంగా వెళ్ళిపోవాలి, ఒంటరిగా నేను ఉండాలి అన్న ఆలోచన కలిగి ఉన్నట్లయితే, దేని మీద అది సాతానుగాడి పని. సహోదరుని ద్వేషించేలా చేసి, సేవకుడి మీద అబద్ధాలు చెప్పేలా చేసి, లేదా మోసాలు చేసేలా చేసి దూరంగా వెళ్ళిపోవాలి. అబద్ధాలని మీద కల్పిస్తున్నాడా, లేనిపోని మాటలని సృష్టిస్తున్నాడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇది సాతానుగాడి పని. ఐక్యతను పాడు చేయని వాడి పనే, కలిసి ఉండేలా చేసేదే దేవుని ఆత్మ పని. కాబట్టి ఇక మేము ద్వేషించుకోను, మీ సమాధానంగా ఉంటాను. సేవకులారా, మేము కలిసి ఉంటాము, కలిసి పరిచర్య చేస్తాం. పాస్టర్ గారు ఇద్దరు కలిసి పరిచర్య చేద్దాం అని మంచి నిర్ణయం తీసుకుందాం. వాటి మీద నేను ఏమొచ్చినా కానీ ఏబులాగా నేను యెహోవానే స్తుతిస్తాను, ఇంకాను నేను యెహోవానే స్తుతిస్తాను. ఏమొచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఉన్నవైపోయినా, ఏమైనా కానీ నేను నిన్నే సేవిస్తాను దేవా అని మంచి తీర్మానంతో ఉందాము. ఆ సాతానుగాడి ఆయుధాలని గెలుచుదాము, దేవుని రాజ్యాన్ని కట్టదాము, దేవుడిచ్చే సమాధాన, ఐశ్వర్య, ఆశీర్వాదాన్ని అనుభవిద్దాము. చిన్న ప్రార్థన. తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరొక్కసారి ముందుగా వాడి ఆయుధాలను గెలవడానికి మీరు మాకు ఇచ్చిన తలంపు కొరకు నీకే వందనాలు. కుటుంబాల మీద, సంఘాల మీద వాడు పని చేస్తున్న ఐక్యతను పాడు చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. కుటుంబంలో సమాధానం ఉండునుగాక, సంఘంలో సమాధానం ఉండునుగాక, సేవకుల మధ్యన, సేవకురాల మధ్యన సమాధానం ఉండునుగాక. ఐక్యతను పాడు చేస్తున్న, అబద్ధాలు కల్పిస్తున్న దేవా, లేనిపోని కారణాలు సృష్టిస్తున్న, వ్యక్తులను ప్రేరేపిస్తున్న దురాత్మ సైతాన్ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను దేవా. అలాగే ఓటమిని కలిగిస్తూ, సంఘాలని పాడు చేస్తూ దేవా, వినాశనాన్ని కలిగిస్తూ, దర్శనాల్ని పాడు చేస్తూ, కీడుని కల్పిస్తూ, రోగాలు కలిగిస్తున్న దురాత్మ శక్తిని యేసు నామములో బంధిస్తున్నాను దేవా. సర్వాంగ కవచాన్ని ధరించుకొని వాడు వేస్తున్న అగ్ని బాణాలను ఎదిరించే శక్తి నీ బిడ్డలు మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. యేసయ్య, మరొక్కసారి అడుగుతున్నాము దేవా, నీ జ్ఞానం అనుగ్రహించండి దేవా. ఇంకా నీ యెహోవాని నేను స్తుతిస్తాను, నేనేమైనా, నేను ఎక్కడ ఉన్నా ఇంకా నేను దేవుణ్ణి స్తుతిస్తాను అన్న మంచి తీర్మానం ఎవరైతే తీసుకున్నారో వారందరం కూడా మీరు కాపాడి భద్రపరిచి రెండింతల ఆశీర్వాదం, రెండింతల దీవెన మా అందరికీ కలిగించి దీవించి మీరు మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేని పిల్లలారా, ఈ వాక్యాన్ని మర్చిపోక జ్ఞాపకం చేసుకుందాం. అటులో జ్ఞానం కలిగి ప్రవర్తించండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పటివరకు మా ఆదరించి వాక్యం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూసిన మీకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనా శ్రద్ధలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ డి సురేష్ గారు, మహిమా ఎడిట్ చర్చ్, శ్రీనివాసపురం బైపాస్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థనా శ్రద్ధలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 8008995324, 9505805043, 08821276291. గాడ్ బ్లెస్ యు.